అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు డబ్బులు లేని వారు, చాలా పేదవారని మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాళ్ళ వద్దకు వస్తారు. మీరు మీ యొక్క దృష్టిని మాత్రం ఈరోజు మీ వ్యాపారం పైననే కొనసాగిస్తారు మరియు ఆనందం అనేది పెరిగిపోతుంది. మీరు కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. మరి ప్రేమికులకు శుభదినము. సోమరితనం లేకుండా చూసుకోవాలి. ఉత్సాహం విశ్వాసంతో ముందుకు నడుస్తారు. వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ అనేది ఉంటుంది. నూతన ఇల్లు వాహనానికి అనుకూలమైన సమయంగా ఉంది. గోప్యత పైన శ్రద్ధ చూపుతారు. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది. అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు అనేవి పరిష్కరించబడతాయి. పనితీరులో విజృంభణ ఉంటుంది. ఆరోగ్యం బాగుండటానికి సమతులాహారం సేకరించాలి. సరైన నిద్ర మీకు చాలా అవసరం అవుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఈరోజు తెలివితేటలు చాలా అవసరమవుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ పదాలను ఈరోజు ఎక్కువగా ఎవరితో కూడా పంచుకోకూడదు. తొందరపాటుతో మరి అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు అయితే మరి విఫలమవుతాయి. ఈ సమయంలో జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యత ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రసంగంలో తీర్చేయడం వల్ల మీకు గౌరవం దక్కుతుంది. కోపం మరియు చికాకు వంటివి దరిచేరనివ్వకుండా చూసుకోవాలి. మీ పనిశైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. మీ ప్రవర్తన నుండి తొందరపడతనాన్ని తొలగించాల్సి ఉంటుంది మరియు మీ యొక్క సానుకూలమైనటువంటి ఆలోచనల వల్ల మీకు చాలా శుభం కలగబోతుంది. ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. మీకైతే ఈరోజు మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు పరిస్థితులను తొలగించడానికి మంచి మార్గాలు కూడా లభిస్తాయి. విభేదాలు లేకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో అయినా సరే, మరి మీ బంధువులతో అయినా సరే మంచి ప్రవర్తన కొనసాగించాలి. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు చాలా ప్రయోజనం అనేది లభిస్తుంది. మరియు ఈరోజు ఈ రాశి వారి ప్రమోషన్ గురించి మరి ఆలోచనని కొనసాగించడం అనేది రావడం అనేది జరుగుతుంది. అయితే ఈరోజు పరిస్థితి ఇలా ఉన్నా సరే ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. మొదట మీరు పనులను ప్రారంభించడానికి ప్రయత్నించండి. పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి. ఈరోజు కొత్త వ్యాపారం అమలు చేయడానికి మంచి రోజుగా ఉంటుంది. మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. మీరు విదేశీ దేశాల పర్యటనకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. స్నేహితులతోటి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ స్నేహితులలో ఒకరు మీకు శత్రువులు ఉన్నారు. వారు మీకు హాని కలిగించే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీరు మాత్రము ఆచితూచి అడుగు పెట్టవలసినటువంటి రోజు. తొందరపాటు వలన పెట్టుబడి ఎక్కువ మొత్తంలో పెట్టకండి. ఈరోజు కొత్త ఇంటి నిర్మాణ పనులలో ఉన్న ఆటంకాలు అయితే తొలగించబడతాయి. అయితే సొంత ఇంటి కళ కూడా తొందరగా నెరవేరుతుంది. మీకు చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ఏదైనా సరే మీకు ఈరోజు పని మొదలు పెట్టినట్లయితే ఆ పనిని మీరు పూర్తిగా చేయాలి. సగంలో ఆపివేయకూడదు. మీరు సంబంధాలలో ఉత్సాహం అనేది కలిగి ఉంటారు. ప్రేమికులకు శుభదినము. కుటుంబ సభ్యుల నుండి అమ్మానాన్ని కూడా పెంచుకుంటారు. సంతోషంగా అన్ని పనులు చేస్తారు. చిరస్మరణీయమైనటువంటి క్షణాలను పంచుకుంటారు. బంధువులతో సమావేశం ఉంటుంది. ముఖ్యమైన విషయాలపై ఆసక్తిగా ఉంటారు. ప్రతి ఒక్కరిని ప్రవర్తనతో సంతోషంగా ఉంచగలుగుతారు. సన్నిహితులకు మద్దతు లభిస్తుంది. వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు. బంధువులతో ఆనందంగా ఉంటారు. సమావేశంలో కూడా విజయవంతులు అవుతారు. ఈరోజు ఆకస్మిక వేగంతో కదలగలుగుతారు. తగిన ప్రతిపాదనలు స్వీకరించబడతాయి. కెరీర్ విషయాలు వేగం పుంజుకుంటాయి. మరియు ఎక్కువ మొత్తంలో మీరు పెట్టుబడి అనేది పెట్టకండి. ఈరోజు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన రోజుగా ఉంటుంది. మరియు ఇంటి చుట్టుప్రక్కల వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు ప్రేమలో పడని వారు ప్రేమలో పడే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రేమ ఈరోజు ఎదురు కాబోతుంది. మరియు ఈరోజు ప్రేమికులకు శుభదినము. ప్రేమ వివాహం సఫలీకృతం అయితే అవుతుంది. నవ వివాహితులకు మరి నరదృష్టి తగలకుండా ఉండటానికి ఈరోజు బలమురి కుడివైపు తిరిగి ఉన్న మూలిక, ఎడమవైపు తిరిగి ఉన్న మూలికను తీసుకోవాలి. ఈ 2 మూలికలను కూడా వినాయకుని ఫోటో ముందు ఉంచి పూజించాలి. ఆ తర్వాత 2 మూలికలను కూడా మరి ఇంటి గుమ్మం ముందుకు ఈత వేసి మట్టితోటి కప్పివేయాలి. ఇలా చేసినట్లయితే ఎటువంటి నరదృష్టి, ఈర్ష్య, హాస్య లాంటివి తగలకుండా ఉంటాయి. ప్రేమ విపరీతంగా పెరిగిపోతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది.
ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. దాంతోపాటు దోష నివారణ కూడా మరి జరుగుతుంది. లక్కీ సంఖ్య 87, లక్కీ కలర్ మరి లేత గోధుమ రంగు. పరిహారంలో ఈరోజు సాయిబాబా ఆలయ దర్శనం చేసుకుంటాం. మరియు మరి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత సమీపంలో ఉన్నటువంటి పేద వృద్ధులకు నలుపు లేదా తెలుపు దుప్పట్లనైతే పంచిపెట్టాలి. ఇలా చేసినట్లయితే కనుక మరి వారికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగించబడుతుంది. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. మరియు ఇలా చేయట కారణంగా ఈ రాశి వారికి చాలా మేలైనటువంటి ఫలితాలు అందుకోవడం జరుగుతుంది. మరియు విజయవంతులు అవుతారు. అన్ని పనుల్లో కూడా విజయవంతులు అవుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.